అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దేశంలో ప్రపంచ దేశాల్లో కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కావచ్చు లేనిది మా రాష్ట్రానికి ఉన్నది ఏంటంటే సిబిఎన్ గారు అనేటువంటి ఎలివేషన్లు ఇస్తున్నారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, ఆయన ఒక విజనరీ, ఆయన లాంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం 100% కరెక్టే. దాన్ని అందరూ ఒప్పుకుంటేనే కదా, ప్రజలందరూ అంగీకరిస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ దీన్ని మేమే మంత్రి, మేమే ఇలాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి లేకపోతే ఈయన చూసి వస్తారు అనేటువంటి ఎలివేషన్లు ఇవ్వాల్సినంత అవసరం ఉందంటారా? అది కాదండి, ఒక మంత్రి తండ్రి ఉన్నారు, ఆయనకి ఎలివేషన్స్ పోతే రేవంత్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇస్తారా, లేదా స్టాలిన్ గారికి ఇస్తారా, లేకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి గారికి ఇస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఆయన ఇవ్వలేదని మీరు పొరపాటు పట్టాల్సింది ఆశ్చర్యం ఉందండి. ఇవ్వటం సహజం. రాష్ట్రంలో ఇచ్చుకుంటే ఎలివేషన్ ఓకే సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఒక బ్రాండ్, నమ్మినా నమ్మకే అది 100% బ్రాండ్ అవునా కదా. ఆ బ్రాండ్ ఇప్పుడు పనిచేస్తుందా లేదా, ఎంతకాలం పనిచేస్తుందా, ఎక్స్పైర్ అయిపోతుందా లేదా అనేది మనం ఆలోచించుకుంటాం, వేరే సంగతి. బట్ డెఫినెట్ గా మీరు ఎవరు వ్యతిరేకించినా ఎవరు అనుకూలించినా ఆయన బ్రాండ్ డెఫినెట్ గా బ్రాండ్ అంబాసిడర్ రైట్ ట్రాక్ లో పెట్టే ఉండాలి. ఆయన చూసుకుని వచ్చే పరిశ్రమలు కొన్ని ఉంటాయి, మొత్తం అంతా మీద పడిపోయింది. ఎందుకంటానండి, ఇప్పుడు లాస్ట్ టైం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి రూపాన్ని చూసి వచ్చేస్తారు పెట్టుబడిదారులు. ఒక ఫోర్స్ ఉంటుంది డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే, ఒక ప్రాక్టికల్ గా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రాయితీలు సాధిస్తే మీ దగ్గరికి చేతులు దండం పెట్టుకుంటూ వచ్చి మీ దగ్గర పెడతాం. ఈ దిక్కుమాలిన పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వద్దురా బాబు తల్లి తరవేశారు. మహారాష్ట్ర రైతులు పని వేయాలనుకున్నారా? తెలియదు వాళ్ళ ఈ దిక్కుమాలని సౌదీ కంపెనీతో పెట్టి మా దగ్గర పెట్టుకుంటే వచ్చే ఉద్యోగాలు 3-4 వేలు సర్వనాశనం అయిపోతాం, మా పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. రత్నగిరి జిల్లాలో మొత్తం రత్నగిరిలోను ఆ రాజగిరి నైగిరి నుంచి దూరంగా ఉన్న కొన్ని గ్రామాలు నానా అసలు తరివేస్తే అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టి కాలుష్యాన్ని ఇక్కడ పెడతాను మా ఘనత అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఆఫ్టర్ 15-20 years తర్వాత ఇవన్నీ గట్టిగా పనిచేయవు. ఆ తర్వాత మనం ఏం చెప్తాం అక్కడ? అందువల్ల సర్టన్ థింగ్స్ పరిగణలోకి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సరే ఎలివేషన్స్ అని తీసుకుంటారు, ఆ ఎలివేషన్స్ వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్ గా అది నమ్మి చూసి వచ్చేవాళ్ళు కొన్ని ఉంటాయి. మేజర్ పెట్టుబడి మాత్రం యువతరం దెబ్బతినకుండా ఉండాలని మాత్రం మై హంబుల్ రిక్వెస్ట్ అండి. రాష్ట్రానికి కావాల్సిన రైతులు సాధించండి. ఆ దావోస్ వెళ్ళే బదులు చలిలో గజగజా వణికే బదులు ఢిల్లీలో కూర్చోండి, ఆ పొల్యూషన్ లో ఉన్న కూర్చుని ఆ మోడీ గారి బాస్ అయిన అదానీ గారిని పేరు ఉంది కదా, ఆయన కన్విన్స్ చేసుకుని దండం పెట్టుకుంటారు, దశకం పెట్టుకుంటారు, దండాలు పెడతారు. ఏది పెట్టినా రాష్ట్రం కోసమే కదా, ఇంకోళ్ళ కోసం కదా. రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతరాన్ని పారిశ్రామికవేత్తలుగా చేయండి. దమ్ము ఉండి కలేజా ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళు అవుతున్నారు. వాళ్ళని ఇప్పుడు అభ్యుదయవాదం అవుతున్న మత పిచ్చితోనూ కుల పిచ్చితోనూ సినిమా సైకో పిచ్చితోనూ పాడు చేద్దామని చూసే రాజకీయ నాయకులు వాళ్ళని దయచేసి నమ్మొద్దండి. కులాన్ని అడ్డంగా వాడుకుని, మతాన్ని అడ్డంగా వాడుకుని, ఈ సినిమా ఫ్యాన్స్ సైకో ఫ్యాన్స్ అని వాడుకునే వాళ్ళు బయలుదేరారు. దయచేసి మీ జీవితాలకు మీరు హీరోలుగా ఉండండి. మీకు దమ్ము ఉండే కలిగి ఉంది, ఎందుకంటే ఇంకోటి బానిసలుగా ఉంటారు. మీ జీవితాలు మీరు హీరోలుగా ఉండండి. తర్వాత అభిమానం పెరగండి. అభిమానం కోసం మీ జీవితాలు మీ ఆత్మగౌరవం ఎందుకు తాకట్టు పెడుతున్నారు? యువతను అందరినీ ప్రశ్నిస్తున్నారు, ఏ పార్టీ అయినా సరే. వీళ్ళు హీరోగా ఉండాలా? ఇంకోటి సరే అభిమానాన్ని పొలిటికల్ అభిమానం కోసం మీ ఆత్మగౌరవం ఎందుకు త్యాగం చేస్తారు? రాష్ట్ర భవిష్యత్తును ఎందుకు త్యాగం చేస్తారు? ఉద్యమించండి. మాకు అంబానీ వచ్చాడు, ఆదాని వచ్చాడు, మానవుడు వచ్చాడు, లేదా ఇంకోటి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పళ్ళు ఓడగొట్టి రిపీటింగ్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన పన్నులలోంచి ఆ గుజరాతీ మారవాడి గారి ఫ్యాక్టరీలకి 70,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారని చెప్పి వామపక్షాలు మిగతా అంతా ఈ పేపర్ రిలీజ్ చేశారు. తప్పైతే చెప్పండి. మీరు రాయితీలు కేంద్రం తీసుకొచ్చి మన యువతకు రాయితీలు ఇచ్చి ఏమైనా సంపన్న పనులుగా చేయాల్సిన పోయి అక్కడి నుంచి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పోవాల్సిందే, మారవాడి గారి ఫ్యాక్టరీ వచ్చింది, మొత్తం చేంజ్ అయిపోతుంది. మన బెడ్లో పెట్టలేరా? ఎస్, ఒక రైట్ ఆస్పెక్ట్ లో గోదావరి ఫెర్టిలైజర్స్ తీసుకున్నట్టున్నారు, గ్రీన్ అమ్మోనియా అనేది తీసుకొస్తారు. మంచి ప్రయత్నం తెలుగు బిడ్డలో, కొన్ని రాయితీలు తప్పులేదు. కానీ 99% గుజరాతీ మారవాడి కాల్చి తిరుగుతారేంటి? వాళ్ళు చెప్పినప్పుడు డేటా సెంటర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అద్భుతమైన ఉద్యోగాలు 1,78,000 ఎంత అంటే 1,78,000 ఉద్యోగాలు కల్పన ఉపాధి అన్నారు. మీకు చెప్పాను కదా, మొత్తం 1,80,000 అంటే 1,78,500 ఎన్నో ఉద్యోగాలే మొత్తం. ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న
50 దేశాల్లో 78 సెంటర్లో ఉండే ఎంప్లాయీస్ కూడా తక్కువే. అంతే కదండి. అందువల్ల మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ గూగుల్ కూడా దయచేసి ఆలోచించుకోండి, పాజిటివ్గా తీసుకెళ్దామని ఆలోచిస్తుంది. సార్, రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడేమో ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎవరు వచ్చినా సరే అవసరమైతే ఫ్రీగా భూములు ఇచ్చేస్తాం, 99 పైసలే కాదు ఫ్రీగా అయినా ఇస్తాం, మా ఇష్టం మేమైనా చేయగలం అనేటువంటి భరోసాని కాన్ఫిడెన్స్ ఇస్తున్నప్పుడు, మీరు అన్ని ఫ్రీగా ఇచ్చినప్పుడు, రాయితీలు ఇచ్చినప్పుడు కంపెనీలు ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు దావోస్ లాంటి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ మనం సెల్ఫ్ డబ్బు కొట్టుకోవాల్సినంత అవసరం ఉందంటారా? ఏమంటే గుడికి వెళ్తే మీకు గుడిలో భావంతమైన భక్తిభావం ఉంటుంది. గుడికి వెళ్ళి దేవుడు కూడా దండం పెట్టుకోవాలి. అలాగా ఆ వ్యాపారం చుట్టూ నేను అంటున్నాను. రాయితీలు ఇస్తే నేను అదే చెప్తున్నాను, మన దగ్గరికి వస్తారు, మన దగ్గరికి వచ్చిన రాయితీలు ఉన్నాయని ప్రమోట్ చేసుకోవాలి కదా అని ఒక స్టాల్ పెట్టిన తప్పని అంటారు. కానీ అతి చేయటం ప్రమాదకరం. రాష్ట్రానికి యువతరాన్ని పదే మీరు నన్ను పరిసరాన్ని యువతరాన్ని పారిశ్రామిక చేయండి. దమ్మున్నాడు ఆ గుజరాతీ వాళ్ళందరూ మానవులు వచ్చి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టడం, తెలుగు పెట్టారా, మీరు మీ ఇండస్ట్రీని మా దగ్గర పెట్టండి అని మొత్తుకోవాలి చెప్తే, మా యొక్క పారిశ్రామికవేత్తలు అంటే మా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు మా తెలుగు బిడ్డ, మా గద్దవాళ్ళ చెందిన సోంభూపాల్ గారు, జీవికి రెడ్డి గారు మా తెలుగు బిడ్డలు, కృష్ణపట్నం సెల్స్ గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారు, మధు గారు పవర్ ప్లాంట్లు, జిఎమ్మ గారు పవర్ ప్లాంట్లు, ఇవన్నీ ఎవరు దెబ్బేసాడండి? ఒక ఆదాని గారు మార్వాడి వ్యాపారి, గుజరాతీ వ్యాపారులకు దెబ్బేసింది. అడ్డంగా దెబ్బ మిల్లుగు దెబ్బ తెలుసు కదా. ఇక్కడ సావచేత కొట్టి ఇంకేంటండి, ఇక్కడ పారిశ్రామికం చంపేస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేస్తాం, మార్వాడి గారు వచ్చి ఫ్యాక్టరీ పెట్టాలి, కాలు మొక్కాలి, ఆ రాష్ట్ర ప్రజలు పెట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఇవ్వాలి. ఇంత పన్ను నన్ను పదే ఏం మాట్లాడినా అదే ఫోటో స్టాండ్ ఉన్నాను. వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల తప్పలేదు, కానీ రాష్ట్ర ప్రజల్ని సంపాదన చేయండి అన్న ఆలెవరు ఫ్యాక్టరీ పెట్టారు, దొబ్బుపోయారు, ఎకో సిస్టమ్ యాక్సెప్టింగ్. ఆదాని డేటా సెంటర్ వల్ల, ఆదాని గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ బాగవుతుంది, డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం, వాట్ లోకేష్ గారు సైడ్. కానీ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, 300 డైరెక్ట్ ఉద్యోగాలు, వాళ్ళకేమో 5000 మెగావాట్ల వరకు డేటా సెంటర్స్ వస్తాయి. 5000 మెగావాట్లు ఎంత పవర్ కావాలి తెలుసండి సార్? గ్రీన్ పవర్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాతిపదిక మీద 20% మించినది ఇండియాలో సోలార్ ఎనర్జీ. అంటే 25,000 మెగావాట్ల పవర్ ప్లాంట్లు దానికి కావాలి. దానికోసం ట్రాన్స్మిషన్ లైన్ కోసం 28,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. నిన్న లైన్ ఒకటి ప్రారంభిస్తున్నాడు. ఎవరి కోసం? ఆదాని గారి కోసమా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి, మిగతా నుంచి వేలాది కోట్లు, 1,00,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడతా ఉంటే మన యువతరానికి ఇప్పుడు అదేదో తీసుకొచ్చేది ఏదంటే పొల్యూషన్ తీసుకొచ్చేది అవసరమా? ఎక్కువ సిస్టమ్ పెట్టినప్పుడు ఆ 1,00,000 కోట్లు యువత ఇవ్వండి, కేంద్రాన్ని తీసుకొచ్చి 5,00,000 కోట్లు రాయితీలను తులసిరెడ్డి గారు మొత్తుకున్నారు కదా. ఇవ్వండి, దమ్ముండి మా వాళ్ళు, మా యువత అందరూ కలిసి వీళ్ళు 100,00,000 కోట్లు ఒక అనేక ఒక ట్రిలియన్ అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదండి. అంత గొప్ప వ్యవస్థకి కొన్ని దశాబ్దాలు తీసుకెళ్లి దమ్ము కెపాసిటీ యువతకు ఉందని చెప్పి భావిస్తున్నాను. సార్, సరే, దావోస్కి వెళ్ళారు, మొత్తానికి ఏం చేస్తారు, ఏం చేశారు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఏందనేది తర్వాత సంగతి. అయితే ఒకవేళ వచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఈ టర్మ్ లో మళ్ళీ అవుతాయా లేదా అనేది కూడా లెక్కలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాసేపు ఈ పెట్టుబడులు లేకపోతే యువత డెవలప్మెంట్, పారిశ్రామికవేత్తలు తయారు చేయడం ఇవన్నీ కొద్దిగా పక్క వస్తే